కాశికాపుర పట్టణం వెళ్ళి మహా యోగుల్ని తపస్సు చేసేటువంటి యోగుల్ని కూడా నేను కలవడం జరిగింది. అప్పుడు వారు మీరు చేసేటువంటి కార్యక్రమం చాలా గొప్పది, దక్షిణ భారతదేశంలో రేపు తలమానికంగా కావలసినటువంటి విగ్రహం అది ఒక అహోబిలం లాగా, మరొక కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి లాగా, మరొక తిరుపతి దేవస్థానం లాగా ఈ అభయారణ్యం అనేది చాలా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మహా మునులు 300 సంవత్సరాలు యజ్ఞయాగాలు చేసేటువంటి మునులు కూడా మొన్న మాకు కుంభమేళలో మాకు దర్శనం జరగడం జరిగింది. వారి యొక్క అంశంతోటి మీ తపస్సు బలం చాలా గొప్పది, మీరు 4.5 సంవత్సరాల నుంచి చేసేటువంటి తపోబలం దానికి ఫలించేటువంటి సమయం ఆసన్నమైంది కనుక మీరు తక్షణమే ఇప్పుడు ఇక్కడి నుంచి యంత్రాలు తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ యంత్రాలని తీసుకొని వచ్చి 108 రోజులు అనుష్ఠానం చేసుకుంటా నేటికి మొన్నటి అమావాస్యకి 108 రోజులు అయిపోయినాయి. ఇక్కడ అష్టభైరవులకు 8 యజ్ఞాలు అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. 8 అష్టభైరవుల యజ్ఞాలు చేసిన తర్వాత యంత్ర ప్రతిష్ఠ అనేది గావించడం జరుగుతుంది. వచ్చే కార్తీక కాళాష్టమి రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా అనేకమైనటువంటి మునులతో, అనేకమైనటువంటి స్వామీజీలతో, గురువులతోటి, మరి వచ్చేటువంటి భక్తులతోటి ఇక్కడ అంగరంగ వైభవంగా యంత్ర ప్రతిష్ఠ చేసి స్వామివారి చండీ సమేత కాళీ కాలభైరవ వివాహ మహోత్సవాన్ని అధికారికంగా జరిపించడం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి